जनता कुमारात्मలను నేకదేవా గణరానిచమోగా గణ మహిమ చెల్లును గణ మహిమ నిత్యమోగా ప్రభు మీకు తోడైయును గాక రాజ్యం మాకు వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచు స్థిరములు జీవాధిపతి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి భూమి మీద నాయన ఇదిగో తండ్రి కుటుంబాలు అభివృద్ధి చేస్తున్న దేవుడు ఇదిగో నాయన ప్రత్యేకమైన సమయంలో ఆల్లూరు వారి కుటుంబాలను ఇదిగో నాయన ప్రతిపాటి వారి కుటుంబాలను రీతిగా మీరు జతపరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ప్రత్యేక సమయంలో విష్ణు గారిని నాయన మరి మీరక్కలు ప్రేమించిన కుమారుడు సూర్యకులు ప్రార్థన చేస్తున్నాం. వెంజన్నయ్యను ప్రభా ఇంద్రమను ప్రేమించిన చిన్న కుమార్తె సరితకు ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన అనాది సంకల్పం చొప్పున ఇదిగో ప్రభా నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభా జగత్తు పునాది వేయబడికి మీరు ఏర్పాటు చేశారు ప్రభునికి స్తోత్రాలు. ఈ రోజున నాయన ఎంగేజ్మెంట్ నిమిత్తం ప్రభా ఇదిగో తండ్రి స్తోత్రాలు నాయన బిడ్డలు ప్రభా నూతన వస్త్రాలు తీసుకొచ్చిన్నారు, ఉంగరాలు తీసుకొచ్చిన్నారు. ఇదిగో జరుగుతున్న ఈ కార్యక్రమం అంతా కూడా మహిమకరంగా జరిగించండి. తిరుమల గురి నుండి వచ్చిన పెద్దలను బట్టి వందనాలు, గుమ్మడి నుండి వచ్చిన పెద్దలను బట్టి వందనాలు. అందరూ కూర్చొని ఈ కలవలకు చైనా మరి మా తోడుగా ఉండి నడిపించమని జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా మహిమకరంగా జరిగించమని నీకు మన పరిశుద్ధాత్మ దేవుని దీవెన మనందరికీ తోడుగా నడిపించను గాక. 5 రకాలు తాంబూలంలో పెట్టండి. ఇంట్లోనే ఉందండి ప్లేట్లు కూడా ఇవ్వాలి. లాగించండి. ఓకే మేడం ఇక్కడ బాబాయ్ అంతే ఉండు బాబాయ్ ఉండండి. ఓకే మేకప్ మేకప్ ముగ్గురు పట్టండి. పెళ్ళప్పుడు పెద్ద తెస్తాంలే, అప్పుడు అన్ని కుదిరించుకొని తెస్తా. ఆంటీ వెనక్కి జరగండి అండి, రూమ్లో ఇవ్వండి. సరే
ఆకులేసి దాంట్లో పెట్టి వాళ్ళ బట్టలో తీసుకొస్తాం వాళ్ళే అట్లా పెట్టేట ఇది పెట్టి పైన అబ్బాయి ఉన్నాయి బాబా ఒక్క నిమిషం అక్కడ ఉన్నాయి పట్టుకుంటాను ఉన్నాం ఒక్క నిమిషం బాబా ముందు బాబాయ్ ఆగా ఒక్క నిమిషం ఉండమ్మా బాబాయ్ ఎవరు బాబాయ్ అన్నీ వచ్చినాయి ఏమండి ఏమండి చూడండి పట్టుకొని అమ్మా ఇక్కడ అంతే ఉండండి ఓకే అండి బాబాయ్ అంతే ఉండు బాబాయ్ అలా చేయండి అమ్మా పట్టుకోండి చుట్టూ ఓకే అండి కంప్లైంట్ చేస్తారు డబ్బులు ఏది మన రెండోది చెప్పు మొత్తం కట్టాలి ఏమనుకోను మొత్తం అంటే ఒకసారి కట్టాలి చెప్తున్నారు 5 లక్షలు అండి 5 లక్షలు 5 లక్షలు ఉంగరం ఇప్పుడు మీరు 5 లక్షలు 1 లక్ష ఇస్తున్నాను బట్టలు 1 లక్ష ఇస్తున్నా బట్టలు 2 ఎత్తు పెళ్ళి 2 మొత్తం ఇస్తాం తాగే పని లేదు తాగాల్సిన అవసరం లేదు 2 లక్షలు ఇస్తారంట 2 లక్షల రూపాయలు ఇస్తారంట పెళ్లి రోజు తాగట్టిన రోజు 2 లక్షలు ఇస్తారంట 5 లక్షల ఉంగరం మూడు లేదు సిద్ధపడలేదు మేము సిద్ధపడ్డాం ఫస్ట్ అబ్బాయి ఇంటికాడ లేదు ప్లేస్ లేదు లేదు అందరూ మాట్లాడగా నేను పూర్తి చెప్పలేదు పూర్తి చెప్తున్నా వెళ్ళి ఆయన గారు ఎకరాలు చేసుకొని పిల్లలు ప్రసారం చేసుకొని చెప్తున్నా ఈ పచ్చిపాటి వాళ్ళ పిల్లల్ని పెద్ద పిల్లలు నా మనవడు చేసుకున్నాం మా ఇంటికాడ చేసుకుంటాం మా ఇంటికాడ చేసుకున్నాం ఆ పిల్లల్ని ఇది మా మనవడు చేసుకుంటాం పిల్లగాన్ని తల్లించి పెళ్ళింటి కాడే చేసి పక్కన అవ్వాలి నువ్వు వచ్చి దళిత నవ్వు అట్లా లడ్డు పెట్టారు అడిగి అట్లా ఓకే అబ్బాయికి ఇస్తాను
మా దగ్గర కాదు రోజులు అంతే కాదు అయ్యగారు వాళ్ళు తప్పకమా లేట్ అయితే నవ్వు అమ్మ పక్కన ఉంటే నవ్వు కూడా నవ్వమ్మ సూర్య నవ్వు అంతే ఉండు సూర్య ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుంచి 那。
వరములను ఆత్మ పరిశుద్ధ మగునాత్మ వరములేమా భక్తులకిడుమా నగకుమారాత్మ లనునే దేవా గణ మన మధ్యలో నుండి రిటైర్డ్ ఆర్మీ గారు యోహాన్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. ఆది కాండము తీసుకుంటారా? 24వ అధ్యాయం 47వ వచనం నుండి 51వ వచనం వరకు చదువుకుంటాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము 24వ అధ్యాయము 47వ వచనం నుంచి 51 వరకు ఆయన దేవుని వాక్యం చదువుకుందాము. అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కలిగిన కుమారుడుకు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమీయును ఆమె చేతులకు కడియలను పెట్టి నా తల వచ్చి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రం చేస్తుని ఏలయనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుడి కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించను. కాబట్టి నా యజమాని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరిచిన అది అయినను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి. అప్పుడు నేను ఎటు పోవెలను అటు పోయేదనగా లాబానును బెతూయేలును ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకుని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరం ఇచ్చింది. ఈ మట్టు దేవాక్యం సరి. హల్లెలూయా. ఇది ఎప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగా. హల్లెలూయా. మస్కట్ దేశంలో వారు పరిచర్య చేసి ఈ మధ్య కాలంలో మన మధ్యకి వచ్చినారు. ఇక్కడికి మా యొక్క మేమిద్దరము కూడా కలిసి ఆర్డినేషన్ పొందినటువంటి వారు. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. దైవాసరావు తండ్రి గారు మా ఇద్దరికి మరి మమ్మల్ని అభిషేకించారు. మరి అయ్యగారితో ఈ రీతిగా మాకున్నటువంటి అనుబంధం, వారు ఇక్కడ చక్కని పరిచయం చేస్తూ ఉన్నారు. రెవరెండ్ డాక్టర్ జాషువా గారు అమ్మగారికి, ప్యారిష్ కమిటీకి, అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు మాస్టర్ గారండి. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి వధువరులిద్దరూ కూడా వారిని గురించి కొద్ది నిమిషాలు ఈ యొక్క ఎంగేజ్మెంట్ నిమిత్తము వారు మనతో మాట్లాడతారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంది. చప్పట్లు కొడుతూ అయ్యగారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించినారు. చేరుకునే సమయం. సో అందుని బట్టి ఈ సమయాన్ని మళ్ళీ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాక్యం ద్వారా మిమ్మల్ని విసిగించి చెప్పాలనే ఆశ అయితే లేదులే, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు మంచిది కాదు కదా. అయితే మన యొక్క సాంప్రదాయం, మన యొక్క కట్టడ ఏంటి అని అంటే, మనం ఎప్పుడు కూడా ఏం చేసినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి వివాహం జరపడానికి మరి కొన్ని దినాలకు ముందు ఇలా
ఎంగేజ్మెంట్ అంటే మనం తెలుగులో మనం చెప్పుకుంటే నిశ్చితార్థం చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీ. ఇది మన భారతీయ సాంప్రదాయము అని అనుకుంటే పొరపాటే. ఇది భారతీయ సాంప్రదాయం ఒకటి, దానితో పాటు మన ఇశ్రాయేలీల యొక్క సాంప్రదాయం కూడా. అక్కడైతే 1 సంవత్సరం ముందే వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు, తర్వాత 1 సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకుంటారు. మనకైతే అలా కాదు. ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఏ క్షణంలోనైనా పెళ్ళి అవ్వచ్చు. మనం ఈ రోజు ఆ రోజు అని మనకి ఫిక్స్ ఏమి ఉండదు. కావాలనుకుంటే తలుచుకుంటే డబ్బులుంటే ఈ వారంలోనే పెళ్లి పెట్టుకోవచ్చు కదండి. సో అందుని బట్టి ఈ రోజున ఇద్దరు యవనస్తులు సూర్య మరియు సరిత చాలా చక్కగా సంతోషంగా ఇద్దరు కూడా అలంకరించబడి, బైబిల్లో మాట ఉంటుంది కదా, ఏంటి, భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది. సరేనా? సో వివాహం అన్ని విషయంలో ఘనమైంది. ఇవన్నీ బైబిల్ కోట్స్ అండి, నేను నా సొంత మాటలు కాదు. ఎవ్రీ పత్రికలో మనకు కనపడింది కదా 13వ అధ్యాయం, వివాహము అన్ని విషయంలో ఘనమైంది. ఏ విషయంలో? అన్ని విషయాల్లో కూడా ఘనమైంది. అంటే ఓవరాల్ ఎవ్రీథింగ్. సో ఇట్ ఈస్ వెరీ హానర్డ్. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా గౌరవించే విధంగానే మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. సో ఈ ఘనమైన ఘట్టంలోనికి ఇరువురు కూడా సహోదరి సరిత అలాగే సహోదరుడు సూర్య ఇద్దరు కూడా వెళ్తూ ఉన్నారు. బహుశా ఇద్దరు ఎస్తో స్టార్ట్ అయింది. సో డబుల్ ఎస్ అనమాట. వాళ్ళు ఇక్కడ నుంచి బహుశా వాళ్ళు ఎక్కడి నుంచి చెప్పుకోవచ్చు డబుల్ ఎస్, లేకపోతే S². సో సరిత మరియు సూర్య. మీరు అనుకోవచ్చు ఏంటి అమ్మాయి పేరు ముందు చెబుతున్నాడు అయ్యగారు అని అనుకోమాకండి. అమ్మ ఎవరో ఏ ఊరోళ్ళు వీళ్ళు? తిరుమలగిరి వాళ్ళు. మా వాడి పేరు ముందు చెప్తలేదని అనుకోమాకండి. ఎందుకంటే ఇక్కడ కార్యక్రమం కాబట్టి ఇక్కడ ముందు అమ్మాయి పేరే చెబుతాం, తర్వాత పెళ్లిలో మాత్రం అబ్బాయి పేరు ముందు చెబుతామండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరు గట్టిగా హల్లెలూయా చెబితే తొందరగా ముగించేస్తారు. చెప్పుకోకుండా అలాగే సైలెంట్ ముందే చెబుతున్నారు చూసారా? హల్లెలూయా. సో కాబట్టి వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది కాబట్టి మనం దాన్ని చాలా గౌరవంగా దాన్ని మనము చూడాలి. సో ఇక్కడ నుంచి వీరు ఇద్దరుగా కాకోకుండా ఒక్కరిగా ఉంటారని దేవుని యొక్క వాక్యంలో కూడా మనము చూస్తూ ఉంటున్నాం. సో అన్నయ్య గారి యొక్క పాప ఇక సరిత సహోదరి నిన్నటి దినాన చర్చి దగ్గరికి వచ్చి వారు అడిగి, అయ్యా మేము చర్చిలో పెట్టుకోవడం మాకు ఆశీర్వాదకరం, బయట ఫంక్షన్ హాల్లో పెట్టుకుంటే అంత దీవెనకరంగా ఉండదు అని చెప్పి అడిగినప్పుడు ఇక మేము కాదనలేకపోయాం. ఎందుకనంటే అయ్యగారు, ఎందుకంటే మా CSIలో ఆయన ఆశీర్వాదం గారు ఒక మంచి పెద్ద అయ్యగారు, మరొక 2-3 సంవత్సరాల్లో డీనరీ చైర్మన్ అయ్యి గురువులు కూడా అయ్యే తరుణం. సో ఇక వారు వచ్చి అడిగినప్పుడు ఇక మనం కాదనలేం. ఈరోజు వాక్యం చదువుకున్నాం కదా, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేము అవునని కానీ కాదని కానీ చెప్పదాము. ఇది ఆశీర్వాదం గారి కార్యం కాబట్టి మేము కూడా నో అని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ అన్నయ్య గారు చక్కగా చాలా సౌమ్యులు చక్కగా వచ్చి అడిగి చేసినప్పుడు మేము అలాగే మా యొక్క కమిటీ మెంబర్స్ సంఘ పెద్దలు ఒక్క తనంతో జీవించాలని మేము ఎల్లప్పుడూ కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ దేవుని యొక్క సన్నిధానంలో వారు ఒక్కటవ్వడానికి ఇక ప్రథమ మెట్టుగా వీళ్ళు వెళ్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎల్లకాలం కూడా చక్కగా జంటగా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఆ రోజున ఇస్సాకు కొరకు ఎలియాజర్ అనే ఒక ప్రధాన దాసుడు అబ్రహాము యొక్క ఇంటి నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాడు. వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నంటే ఒక బావి దగ్గర ఒక ఆమె వచ్చింది. ఆమె పేరు ఏంటంటే రెబ్కా. వచ్చి అక్కడ అందరూ చాలామంది వెనకాల వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు ఆమె వచ్చి ఆమెను అడుగుతూ ఉన్నారు వీళ్ళు, అయ్యా మాకు నీళ్లు తాగడానికి కొంచెం పోస్తావా అని అంటే ఆమె అంటది కదా తప్పకుండా అని చెప్పి నీళ్లు తోడి పోస్తూ ఉంటుంటే, మాకే కాదు మాతో పాటు వచ్చిన మా ఒంటెలకి మా పశువులన్నిటికి కూడా తోడి పొయ్యమని అంటే ఆమె అందరికీ కూడా నీళ్లు తోడి పోసి అందరికీ కూడా దాహాన్ని తీర్చినట్టు మనం చూస్తుంటాం. సో అలాగే అక్కడ ఆమె యొక్క ఒబీడియన్స్ని దేవుడు మెచ్చి దేవుడు ఆమెను దేవుని యొక్క దాసుడేంటి అబ్రహాం యొక్క కోడలుగా
దేవుడు నిర్ణయం చేస్తున్నటువంటి మనం చూస్తున్నాం. అందుని బట్టే ఆ మాట అంటాడు కదా, ఆయన ఏమంటే దాచుడు, ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం. సో ఇది దేవుని వల్ల కలిగిన కార్యం కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నో అని చెప్పడానికి కానీ ఎస్ అని చెప్పడానికి కూడా చెప్పచాలి. సో కాబట్టి ఈ యొక్క ఎంగేజ్మెంట్లో జతపరచబడుతున్న ఈ యొక్క బిడ్డలు బట్టి మేమందరం కూడా దేవుని నామాన్ని ఘనపరుస్తూ బిడ్డలకు దీవెనలు ఆశీర్వాదాలు కలగాలని కాంక్షిస్తూ మరి విశేషంగా రానున్న దినాల్లో ఎంతో ఘనంగా ఈ యొక్క వివాహం జరగాలని కూడా ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ది మ్యారేజ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన తండ్రి యేసయ్యా మీకు వందనాలు. ఈ సాయంత్రకాల వేళలో అయ్యా మా ప్రియులు, మా గురువులు పూర్వ మా జత పరివారు ఆశీర్వాదం గారు, అమ్మగారు, వారి యొక్క అన్నయ్య గారు, వదిన గారిని ప్రేమించి మీరు ఇచ్చినట్టు నేను కుమార్తెను బట్టి, సరితని బట్టి మీకు వందనాలు. అయా సరితకి నాయన జతపరచబడుతున్నట్టు కుమారుడు ప్రభా సూర్యుని బట్టి కూడా మీకు వందనాలు. ఈ యవన దంపతులు ఇరువురు కూడా తండ్రి మీరు దీవించండి. రానున్న దినాల్లో దంపతులుగా వీరు అభిషేకించబడడానికి ముందుకెళ్తూ ఉండగా తండ్రి మీ యొక్క కాపుదల భద్రతతో బిడ్డలు ఖాయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. వివాహ కార్యక్రమంలో కూడా తండ్రి మీరు ఎంతగానో తోడుకుని నడిపించండి. వివాహం అంటేనే ఎంతో అయ్యా తండ్రి పనితోనూ ఎంతో డబ్బుతోనూ ముడిపడి ఉన్నది. అవన్నీ కూడా సమకూడి చక్కగా జరగడానికి మీరే ద్వారాలు తెరవండి, మార్గం సరళం చేసి కాపాడమని సమస్త ఘనత మీకు ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ఆనాడు రెబెకాను జ్ఞాపకం చేస్తూ ఏ రీతిగా ఆమె పరిచర్య చేసిందో అనేటువంటి విషయాన్ని పాస్టర్ జ్ఞాపకం చేస్తున్నారు. వారు మరి ఎంతమంది చక్కగా విన్నారో అందరూ అటు ఇటు తిరగకుండా దయచేసి కూర్చోవాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. ఇది యెహోవా వలన కలిగిన కార్యం. ఎవరి వలన కలిగిందండి? యెహోవా వలన కలిగిన కార్యం. ఆల్లూరి వారి కుటుంబం, ప్రతిపాటి వారి కుటుంబాలు దేవుడు ముందుగానే జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఏర్పాటు చేసుకున్న రీతిగా ఒక స్త్రీకి పురుషుని ముందుగానే దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడని ఈ విషయాన్ని బట్టి మనం గమనించగలం. కనుక మరి చక్కగా ఈ రెండు కుటుంబాలను కూడా జతపరచబడాలని దేవుని చిత్తమై ఉన్నది. మరి ఈరోజు కుమార్తెను వారు ఆల్లూరు వారి కుటుంబాలు, విష్ణు గారు, మేరక్క వారు ఎంతగానో మెచ్చి నచ్చి ఈ అమ్మాయి మా అమ్మాయే, ఈ అమ్మాయి మా అబ్బాయి ఎముకలాగానే ఉందని వారు ఈ ఎముక మా ఎముకే అని వారికి అర్థం చేసుకొని చక్కగా మరి వారి ఇంటి కోడలుగా చేసుకోవాలని వారు ఇష్టపడి ఉన్నారు. మేము కూడా మరి నిజముగా ఈ ఎముక ఆ ఎముకేనని మేము కూడా ఒప్పుకోవడం జరిగింది. మరి చక్కని నూతన వస్త్రాలు వారు మేము కూడా తీసుకురావడం జరిగింది. మాట చెప్పే విషయం ఏంటంటే మరి దేవుడు లేకుండా మనం ఏమీ ముందుకు రాలేం, ఏమీ చేయలేం. ఎందుకంటే మన ప్రతి కార్యములో దేవుడు ఉంటాడు. దేవుని చిత్తము లేకుండా మనం ముందుకు సాగలేం. దేవుని ప్రేమించే వారి కనుక ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఇద్దరు కూడా ఉంగరాలు మార్చుకుంటున్నారు. ఈ పూలదండలు మరి ఉంగరాలు తీసుకొచ్చినట్లయితే దయచేసి మార్చుకోవడం జరుగుతుంది కనుక ఉంగరాలు తీసుకొని రావాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాం. ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం.
జ్ఞాపకం చేసుకున్నాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, గొప్ప దేవుడా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల వేళలో మీ పిల్లలుగా మేమందరం కూడా కలిసి ఈ యొక్క శుభకార్యాన్ని జరిపించడానికి అభిషక్త గురువుల ద్వారా మీరు చేసి అన్నటువంటి గొప్ప కార్యాన్ని బట్టి ప్రత్యేక మీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఆళ్ళూరు వారి కుటుంబంలో నుంచి సూర్యను, ప్రతిపాటి వారి కుటుంబంలో నుంచి నైనా సరితమ్మను మీరు ఎంతగానో ప్రేమించి ఇది నాన్న ఎంగేజ్మెంట్ ద్వారా ప్రభా వారిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా ఇదిగో ఇరు కుటుంబాల్లో మీరు చేసినటువంటి మేలులను బట్టి, ఉపకారములన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇది నాన్న ఇరు గ్రామ ప్రజల మధ్యలో తండ్రి, పెద్దల మధ్యలో తండ్రి ప్రభా ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని మీకు మహిమకరముగా జరిపించుకుంటున్న విధానాన్ని బట్టి మీకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా వారు ఒకరేళ్ళలో ఒకరు ప్రేమ కలిగి ప్రభా ఈ సమయంలో ప్రత్యేక ఉంగరాలు మార్చుకొని పోతుండగా మీరు తోడుగా ఉండండి. ఒకరి ఏడలో ఒకరు గౌరవం కలిగి ప్రభావ దండలు మార్చుకొని పోతుండగా కూడా మీరు తోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని మీకు మహిమకరముగా యవన బిడ్డలకు, కుటుంబాలకు, ఇరు గ్రామాలకు ఆశీర్వాదకరముగా జరిపించి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని క్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించు సాక్ష సైన్యము, నూతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మ పైకి ఆడపడుచులు వచ్చినట్లయితే బంధు పాపకి వేయాలని ప్రభుపేట మనం చేసుకుంటున్నాం. తీసుకొచ్చారా? ఓకే సార్, ఒక్కసారి సైడ్. మీ ఇద్దరు అంతే ఉండమ్మా. ఫస్ట్ మీకు కొద్దిగా నవ్వండి, పక్క నవ్వు కూడా రావట్లేదు ఇద్దరికి. అమ్మా ఇక్కడ అంతే ఉండండి, అంతే. నేను నిన్ను ప్రేమించి నీకు నమ్మకముగా ఉండుటకు ఒప్పందముగాను రాబో దినములలో నిన్ను పెళ్లి ఆడుటకును ప్రమాణముగాను ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. ఎవరికి? భార్యకి. అంటే సరితకి. అప్పుడే ఓకే. స్పెల్లింగ్ మిస్టేక్ మళ్ళీ ఒకసారి. తండ్రి యొక్కయు చెప్పు. తండ్రి యొక్కయు ఆమె ఎంత చూస్తా చెప్పాలి. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. నాకు రింగ్ కనపడాలి సరిత. ఏది ఇంకోది ఇప్పుడు భార్య అడుగుతున్నారండి, ఇచ్చే కట్నం కూడా బాయ్ అంతే ఉండమ్మా. అలాగే ఉండాలి. ఓకే. మా మైక్ సరిదా తీసుకొని రైట్ హ్యాండ్ కూతురు అనేటప్పటికి ఆయన పని చేస్తున్నాను సార్. ఓకే. ఇది కూడా కొంచెం ఇలా పెట్టండి. ఏం కూడా ఇచ్చాను. ఓకే. నేను నిన్ను ప్రేమించి నీకు నమ్మకముగా ఉండునట్టుకు ఒప్పందముగాను రాబో దినములలో నిన్ను పెళ్లి ఆడుటకును ప్రమాణముగాను ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. ఎవరికి? సూర్యకి. వెరీ గుడ్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఈ ఉంగరమును ధరింపజేయుచున్నాను. అందరు చెప్పండి. అంతే ఉండండి. దండలు కూడా తీసుకొచ్చేసి ఒక్క నిమిషం సార్. అమ్మా ఇక్కడ చూడరా. అంతే ఉండండి. అక్క ఆగండి అక్క. బాయ్ నవ్వుతూ చూడు పిల్లంక. బాయ్ సరిగ్గా నవ్వు. ఓకే.
వెరీ గుడ్. నువ్వు కూడా అటు వెళ్ళమ్మా. ఆల్లూరు వారి ఆడపడుచులు బందేస్తున్నారండి. మా ఇక్కడ రా. ఏందమ్మా పిల్లలతో నవ్వు రావట్లేదేంది? నవ్వండి రా. చిన్న ఇక్కడ రా చిన్న తల్లి. ఓకే చాలు చాలు. సూర్య నవ్వు. నవ్వురా బాబు పళ్ళు ఎంచలాగా. సూర్య ఇంకా సూర్య అంతే ఉండమ్మా. అక్క మీరిద్దరు కలిసి సూర్య తలపైకి అబ్బాయికి ఇవ్వండి. సార్ ఇక్కడ చూడాలి సార్. మీ ఇద్దరు కలిపి పాపకి ఇవ్వండి, మా ఇద్దరు కలిపి పాపకి ఇస్తారు. ఇవ్వండి. చప్పట్లు కొట్టండి. ఎవరు ముందు వేస్తారు? వండర్ఫుల్. ఇద్దరు సమానం చేశారండి. చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. పాపం. ఓకే రైట్, థ్యాంక్ యూ. అట్లా ఉండండి. సార్ ఇక్కడ చూడండి. అంతే ఉండండి సార్. సార్ ఒక్క నిమిషం. బా ఎక్కడమ్మా సూర్య? జీవాధిపతి సర్వాధికారి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నీ దయా నీ కనికరం నీ కృప చొప్పున ప్రభా ఈ రీతిగా నాయన నీ దాసులు ప్రభా మా ప్రియులు ఆల్లూరి కృష్ణ గారిని మీరక్కను ప్రభా ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు ప్రభా ప్రతి కుమారుడు సూర్యాన్ని బట్టి వందనాలు నాయన. మీ దాసుడు బెంజమిన్ అన్నయ్యను ఇందరి మొదలు ప్రేమించి ఇచ్చిన చిన్న కుమార్తె సరితను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అనాది కాలంలోనే బిడ్డలిద్దరూ ఈ భూమి మీద జతపరచబడి అయా తండ్రి వర్ధిల్లాలని ఫలించాలని మీ చిత్తమై ఉన్నది ప్రభా. ఆ చిత్తానుసారముగా నాయన ఈరోజు ఈ రీతిగా ప్రభా మీ సేవకులు సెయింట్ జాన్ సిఎస్ చర్చి ప్యారిస్ ఇన్ఛార్జి అయ్యగారు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ జాషువా అయ్యగారి చేతుల మీదుగా అయా మరి మీ సేవకులమైన మా చేతుల మీదుగా ఈరోజు నాయన ఈ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఉంగరాల ద్వారా పూలదండల ద్వారా వీళ్ళిద్దరిని కూడా నాయన ఐక్యపరిచిన దాన్ని బట్టి స్తోత్రాలు. ఇరు పక్షాల తల్లిదండ్రులను బంధుమిత్రాదులను అందరినీ కూడా దీవించాను తండ్రి. స్తోత్రాలు దేవా. మరి జరగలేనటువంటి త్వరలో వివాహ కార్యక్రమం కూడా ఘనముగా మహిమకరంగా జరిగించిందని ప్రార్థన చేశాను. అయా వచ్చినటువంటి చుట్ట బంధువులు శ్రేయోభిలాషులు తిరుమలగిరి నుండి మిర్యాలగూడ నుండి హైదరాబాద్ నుండి ప్రభు గుమ్మడిదూరు నుండి ఇంకా ఆయా ప్రాంతాల నుండి మా మధ్యకు వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించాం. ఎవరి గృహాలకు వారు తిరిగి వెలుచుండగా క్షేమకరముగా నాయన వారు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ సంఘ ప్యారిస్ కమిటీ వారిని బట్టి వందనాలు, సంఘ విశ్వాసం బట్టి వందనాలు, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించాం తండ్రి. స్తోత్రాలు. అయ్యగారిని బట్టి అమ్మగారిని బట్టి వందనాలు, తిరుమలగిరి నుండి వచ్చినటువంటి సేవకులను బట్టి కూడా వందనాలు చేస్తాం దేవా. ఈ యొక్క బిడ్డలు సూర్య సరితాలు రానున్న కాలంలో వివాహం అయ్యేంత వరకు నాయన వారికి మీరు తోడుగా నీడగా ఉండి చక్కగా నడిపించమని ప్రార్థన చేస్తాం. త్వరలో మేమందరం కలిసి ఆయన వివాహంలో పాల్గొని మయంపరుచుకునే భాగ్యం దయచేయండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోక మందిని మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోక మందిని భూమి యందు నెరవేరును గాక. మన దినాహారం మాకు దయచేయండి. మన అపరాధం చేసిన క్షమించక మా పాపం క్షమించి మా శోధన దుష్టపరచు. రాజ్యం శక్తి మీరిద్దరు మోకరించండి. కాపాడును గాక. ప్రభు తన సన్నిధి కాంతి మీ పైన ఉదయింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. ప్రభు తన ముఖ కాంతి మీ పైన ప్రకాశింపజేసి మీకు సమాధానం దయచేయను గాక. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి గల దేవుని దీవెన మీకు ఎల్లప్పుడూ పెండ్లి వివాహం అంతవరకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేనును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామి ఇదా వర్షింపజేయునిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము
కృమ్మారించుము దేవా క్రమ్మార ప్రేమ వర్షము కృమ్మారించుము దేవా ఓకే, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు రండి మీ ఎవరైనా సరే. అమ్మగారు కూడా వాళ్ళు మళ్ళీ తీద్దాం. ఇబ్బంది లేదు, పిలవండి సార్. ఇబ్బంది లేదు, మళ్ళీ తీస్తా. ఫాస్ట్ గారు నేను తీస్తున్నా అండి. ఓకే, చిన్న ఇక్కడ చూడండి రా బాయ్. ఫస్ట్ మొబైల్ అని కాదు, ఇక్కడ చూడండి, నేను డబ్బులు తీసుకుంటాను. ఇక్కడ రా సూర్య, కొంచెం తలయిటమ్మా. ఓకే ఫాస్ట్ గారు. పెళ్ళి కూడా అమ్మ ఇక్కడ చూడాలి ఇద్దరు. అబ్బాయి నా నవ్వు రావట్లేదు ఏందో. అది అమ్మ ఒక్కసారి నుంచోరా. పిల్లలు ఇటు ఉంది, కొంచెం గుర్తుపెట్టుకో. ఇక్కడ అంతే ఉండండి సార్. సార్ సార్ ఇక్కడమ్మా ఆంటీ ఇక్కడ చూడాలి. ఆగండి. ఓకేనా? సూర్య సైడ్కి వచ్చాయి. అమ్మ కొద్ది తల ఇటు 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 అంకులు ఇటు నా ఇటు. అంతే ఉండండి సార్. సార్ నవ్వండి సార్. అంతే ఉండండి. అంతే ఉండమ్మా. కొంచెం ఇటు వచ్చినాడా నవ్వు. నేను సీరియస్గా ఉన్నా అమ్మా. ఇక్కడరా సార్, మీ ఇద్దరు వచ్చేయండి పెద్దోళ్ళు. సీరియస్ అది చిన్న అంతే ఉండు. చిన్న కొద్దిగా జరుగు అమ్మా. ఇటు చెమట ఒకసారి టచ్అప్ చేయడా నా. ఇక్కడ చిన్న ఇటు వీడియో నోట్ నవ్వులు మాకే నవ్వుతూ నా. ఇక్కడ సూర్య నవ్వు. మీ ఇద్దరు వచ్చేయండి అమ్మ. అమ్మ ఇక్కడ చూడరా సూర్య, తలపైకి ఎత్తురా. ఓకే, ఒకసారి నుంచోండి ఇద్దరు. నవ్వురా ఆడికి ఎటు నవ్వురా అట్లా బాబు. ఫ్యామిలీ ఫోటో అయిపోయేది. అమ్మోళ్ళు ఉన్నారు పైన. అమ్మ అమ్మోళ్ళు ఉన్నారు. ఒకసారి రాండి. ఏమనలే ఫోటో అమ్ములు ఏమనద్దు అంకుల్ చెప్పా. ఏయలే ఏమన్నా సరితులు ఎక్కడరా అంకుల్, కొంచెం తలపైకి. ఓకే అమ్మ అంతే ఉండరా. ఓకేనా? సూర్య సైడ్కి వచ్చాయి. అంతే ఉండండి. దమ్మ సరిత మా ఎక్కడ చూడాలరా. చక్క అమ్మాయి కొంచెం వచ్చేయి. రెడీ. ఇక్కడ మా చెయ్యి వదులుతుంది సూర్య. అది మేము చెప్పినా చెప్పపోయినా, మేము చెప్పినా చెప్పని పొద్దు నుంచి ఆయన వేస్తున్నాడు. అది ఆంటీ మీ ఇద్దరు వచ్చేయండి అమ్మ. మేడం మీరు ఇప్పుడే వచ్చారా? నేను పొద్దునే చేస్తాను. అమ్మ ఇట్లా అమ్మ మీ వదిన యాడికి వెళ్తా. అటు కూడా పొద్దున్న వచ్చాయి. అది నడు మీద అయిన సూర్యకి. అదిరా అరే నువ్వే ఈ పక్క. అదిరా కొంచెం దగ్గరికి ఉండండి రా. అంతే ఉండండి రా. సూర్య కూర్చోండి ఇద్దరు. చిన్న 2 లక్షలు అంకుల్ ఇటు. ఓకే, నేను ఆయన అబ్బాయికి అర్థం కాలేదు అందులో నేను ఇక్కడ. ఓకే అండి. ఫోటో తీసేది ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందమ్మా. ఇక్కడ ఓకే ఇప్పటికే. అరే పిల్లలు మెత్త ఇటు వచ్చేయండి ఒకసారి. ఓకే అయిపోయిందండి. అందరిని తీసి వెళ్తా. సూర్య తల అమ్మాయి మీ అన్నయ్య వాళ్ళ తెలుపు. ఆయన ఏంటంటే నేను ఆడెత్తుకొస్తాను. మేడం ఇక్కడ, మేడం ఇక్కడ చూడాలి. నవ్వండి. మీ బావులు 3 ఉన్నారు. నవ్వురా అట్లా. ఇంకేమవుతాడులే. అయిపోయింది అమ్మా. ఓకే సార్ మీది అయిపోయింది. ఇంకో జంట బా ఇక్కడ చూడమ్మా. ఓకే అమ్మా సగనే నా బరి మా ఇక్కడ చూడు చేయబెట్టు. ఓకే చూడరా
అరే ఇక్కడ చూడాలి సార్. సార్ ఇక్కడ ఓకే అండి. అరే అనుకుంటున్నాను. ఓకే అండి. బాబా అయిపోయింది. సార్ ఇక్కడ అయిపోయింది సార్. ఓకే అటు కాదు నువ్వు ఇట్రా అమ్మా. బాబాయ్ కొద్ది తల ఇటు ఇటు చూడాలి అమ్మా. తర్వాత చెప్పుకుంది ఇంటికి ఉందని చెప్పి చెప్పుకుంటా. ఫోటో తీసేటప్పుడు ఇప్పుడు గుర్తొస్తుందండి. సార్ ఇక్కడ చూడాలి సార్. సార్ ఇక్కడ అంతే ఉండండి. ఓకే ఓకే అండి. ఇక్కడమ్మా చిన్న ఇటు చూడాలి. సూర్య తలదించమ్మా. చూడాలి ఎక్కి సార్ అంతే ఉండాలి. మా ఇక్కడ చూడాలిరా. ఓకే సార్. అది మసగా అది ఇక్కడ బయట చూడాలమ్మా. చిన్నోడా ఇటు చేతిలో నాప్కిన్ టిష్యూ ఉంది. మీ ఆయన పాప లాస్ట్లో నీకు చూడాలి. అన్న ఫోన్ చేయాలన్నా కొద్దిగా వెనక్రా. కలర్స్ కనపడుతుంది. కళ్ళోడు తీసే ఫస్ట్ కలర్స్ కనపడుతుంది. ఒక్కసారి వాళ్ళిద్దరం చూసి నవ్వండి చూద్దాం. ఏది నా నవ్వురా అట్లా బా ఇక్కడమ్మా బా తలదించు.
సరితా ఇక్కడ రా మా చూడాలరా సార్ అంతే ఉండండి సార్ ఓకే అండి ఆగు సూర్య మీ ఇద్దరు సైడ్కి వచ్చేయండి అయిపోయింది సూపర్ సూపర్ ఓకే అండి మా అమ్మ నవ్వు తాతయ్య వస్తాలే నవ్వు అరే ఇక్కడ మా ఇక్కడ చూడండి మా కళ్ళ మాకు మా అమ్మ సరితా కొద్ది తల ఇట్రా ఓకే మా ఆయన చూడాలి రెడీ రెడీ ఇక్కడ ఇక్కడ అరే అరే ఐస్ క్రీమ్ రే మాయ్ వెనకమాల నువ్వే చూడాలరా అంతే ఉండండి ఎవరు పార్టీ అడిగారా పొట్టలు బిగబడుతుంటున్నారు ఆలు రోడ్లు ఒకసారి అంతే రేవికి సరే కనీసం అది కారు పక్క పెట్టినారు ఓకే ఓకే ఇటు చూడాలి కాలు దగ్గర పెట్టి మీరు కొంచెం ఇలా తిరిగిరా తిరగండి ఓకే అడ్డం పెట్టారు తెలీదా అన్నది సార్ మంచిగా వెళ్తే ఇబ్బంది ఏం లేదా ఏది వీళ్ళు ఆగిపోతే నేను చూసి తీయాలి ఓకే ఇక్కడ నవ్వు న్యాచురల్ నవ్వు అది ఓకే బాగుంది సరే తలపైకి ఎత్తురా తలపైకి ఎత్తు కొద్దిగా పెంచి ఓకే గుడ్ నవ్వండి రేపు పొట్టపైకి పట్టి నవ్వుతున్నా ఈ నవ్వురా అట్లా అంతే ఉండరా అది బాగుందిరా సరే తలపైకి ఎత్తురా అంతే పైకి ఎత్తు ఓకే రెడీ రెడీ బాగుందిరా అంతే ఉండు సూర్య సరితా ఇక్కడ సూర్య ఎక్కడ చూడమ్మా మేడం ఇక్కడ బాయ్ మీ ఇద్దరు పక్క వచ్చేయండి కొంచెం ఇచ్చేయండి మా నువ్వు అమ్మాయి కొంచెం ఇచ్చేయరా ఇక్కడ అయిపోయింది కొంచెం ఓకే డన్ సూర్య ఎక్కడ చూడు నా ఏలంక సరితా ఎక్కడ చూడరా సూర్య నవ్వు
సరిగ్గా కొంచెం తల ఇటు గుడ్. ఇద్దరు ఇక్కడ చూడండి నా ఏలంక అంతే ఉండు, అంతే ఉండు. సూర్య ఇక్కడ చూడు నా ఏలంక చూడండి ఇద్దరు. సూర్య చూడు కెమెరా చూడు, నువ్వు ఆకలేస్తున్నట్టుంది.
అరే ఇక్కడ చూడండి ఇద్దరు, మీ ఇద్దరు చూసుకోండి. అట్టా కూర్చొని సరిత, నువ్వు దాన్ని ఓపెన్ చేయరా. సరిత అట్టా కూర్చొని ఆగా అబ్బాయిని వేటలు వేసేది ఆగాగు. దాంట్లో చిన్న పీస్ అబ్బాయి పెట్టి మిగతా నాకు ఇచ్చే. మరి మనం ఏం చేస్తాం? తెచ్చిన ఆమెకి తినేదేం మనం. ఎవరికి పని చేసేది నువ్వురేగా, ముందు పోయి ఎలా చూస్తుంది. పని చేసేవాడు కాకుండా అబ్బాయి కూడా తెలిసి తెచ్చాను. పెట్టు పెట్టు అమ్మా, ఇక్కడ చూడు సరుకులు. అదే చిన్న పీస్ తీసుకోపోకే పక్కన పెట్టి. తినలేదని చెప్పాను, ఎంత మీరు పెట్టండి. నువ్వు అమ్మాయి పెట్టు, ఇంకొద్దు తినేటా. అరే అబ్బాయి తుంపిన తర్వాత చాక్లెట్ కింద పెట్టు. పెట్టు. ఇక్కడ చూడండిరా, నువ్వు అమ్మాయి చూడు. అమ్మాయి ఇంకో పీస్ తీసుకో. అబ్బాయి నువ్వు పెట్టేసి అమ్మాయికి అయిపోయింది. వాడు ఎంత ఉన్నాడు ఆమె తీసుకొని పెట్టాలి అమ్మాయి. మా అమ్మాయి బలం లేదులే. పెట్టు. అయిపోయింది. ఓకే పుష్ప నవ్వు, చాక్లెట్ రాలేదు నా పుష్పకి. సరితా నవ్వురా, ఇది నవ్వు చెప్తున్నావు నువ్వు. అది మిక్సో పెట్టాను, మేము గొడవాడుకుంటాం. ఒక మాట మాట్లాడాము మేము, ఫోటోలు తెస్తుంటున్నాం. ఇప్పుడు అడుగుతారు. ఓకే రెడీ స్మైల్. అరే మీ ఇద్దరు చూసుకోండి ఒకసారి నవ్వుతూ. సూర్య నవ్వు. సూర్య ఈ చేయి పెట్టుకో. అరే మీ ఇద్దరు చూసుకోండి. ఏదైనా నవ్వు రావట్లేదు సూర్య. బాయ్ బాయ్, కళ్ళు మూసేయి. ఓకే ఇద్దరు చూడండి.
ఏమో 100 ప్లేట్లు అడలేసిన మంచిగా చూసావా